వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో వరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందని చెప్పాలి. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు ఎటు తేల్చుకోలేని అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు అధికారులు తుఫాను హెచ్చరికలు చేస్తున్నారు, మరోవైపు దళారుల దందా కొనసాగుతూ ఉంది. వరి పండించిన రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పొలంలోకి వెళితే వారిపైన పైరుని కోసి కుప్పలు వేసి వాటిని కళ్ళాలకు చేర్చి ఆ ధాన్యాన్ని ఇంటికి చేర్చుకోవడానికి ఎంత అద్భుతమైన పరిస్థితి ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. నిజంగా ఎంత బాధేస్తుందంటే ఆ సిచ్యువేషన్ కళ్ళారు చూసినా అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్లో ఆ రైతులను కదిలిస్తే వారి వేదన వారి మాటల్లో వింటే నిజంగా ఎంత బాధేస్తుందో చెప్పలేము. తుఫాను హెచ్చరికలతోటి పండిన పంటను తెగనమ్ముకోవడం పరిస్థితి అనమాట. 77 కేజీల బస్తా కేవలం 1300 అమ్మేస్తున్నారు. ఏమాత్రం ఆలస్యం చేస్తే వర్షం పడితే ఆ చినుకు రాలితే ఉన్న ధాన్యం మొత్తం కూడా తడిచిపోయి ఇంకా నష్టపోతామనే ఆందోళనతోటి ఎంత వస్తే అంత అని తెగనమ్ముకుంటున్నారు. ఇలాంటి అధ్వాన పరిస్థితుల్లో అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ఆ రైతులు పొలాల్లోకి వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని మీకు స్పష్టంగా విశ్లేషిస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. రైతుల వ్యతలు ఎంత కష్టంగా ఎంత బాధగా ఉంటాయో మనకు అర్థమవుతుంది. అధికారులు తుఫాను తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో వెంటనే పొలాల్లో పడిపోయిన వరిని కోసి నూర్పిడి చేసుకునే పనుల్లో రైతులు నిమగ్నమైపోయారు. గంటలు నిమిషాలు కూడా విలువైనగా మారిపోయాయి. ఈ సమయంలో పొలం నిండా యంత్రాలు శబ్దం, కార్మికుల పరుగులు, రైతుల ఆందోళనలు అన్నీ కలగలిసి ఒక హడావడి వాతావరణాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడితే ఏడాది శ్రమ మొత్తం నేలలో కలిసిపోతూ ఉంది. ఏది చేసినా దాన్ని వెళ్ళక చేరాలి అనే ఒకే ఒక ఆతృతతోటి రైతులు ఈ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. సాధారణ రోజుల్లో గంటకు 3000 నుంచి నూర్పిడి సేవలు అందాయి. యంత్రాల నిర్వాహకులు ఇప్పుడు రైతుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని 3500 నుంచి 4000 వసూలు చేస్తున్నారన్నమాట. చేసేది లేక రైతులు ఎలాగైనా సరే తన పంటను కాపాడుకునేందుకు రేట్లను ఎక్కువగా పెంచినా కూడా అంగీకరించ తప్పలేదు. తమ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వాళ్ళు మాటల్లో వింటే ఎంత బాధేస్తుందో. నిజంగా ధాన్యం నష్టపోతే పూర్తిగా నాశనమైపోతాం, యంత్రాలు పట్టకపోతే ఇప్పుడు మనం చేతులతో కోసి ఇప్పుడు జరిగే పని కాదని చెప్పి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు కాకుండా యంత్రాల నిర్వాహకులు కూడా అదుపు లేకుండా డిమాండ్ పెంచుతున్నారన్న అభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. నూర్పిడి చేసిన వెంటనే ధాన్యాన్ని రోడ్ల పక్కన బస్తాల్లో నింపుకొని రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. పొలం నుంచి నేరుగా తెచ్చిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ధాన్యం త్వరగా పాడైపోతుంది, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తిరస్కరిస్తున్నాయి, రైతులు ప్రైవేటు వ్యాపారాలు ఆధారపడాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో 77 కేజీల బస్తా కేవలం 1300 నుంచి 1400 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. రైతులు తీవ్ర ఆందోళన వారి మాటల్లో వింటే నిజంగా బాధిస్తుంది. ఒక ఎకరా పంట పండించడానికి 30,000 ఖర్చు పెట్టి చివరికి వచ్చిన బస్తాలకు అంతంత మాత్రమే ధర పలుకుతుంటే ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నామంటున్నారు. వరి సాగు చేయాలంటే ఎకరాలో విత్తనము, ఎరువులు, నీటిపారుదల, కార్మికుల కూలీలు, కోత పనులు, నూర్పిడి ఖర్చులు ఇవన్నీ కలుపుకొని దాదాపు 30 నుంచి 35,000 అవుతూ ఉంది. ఏడు దిగుబడి చూస్తే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మాటల్లో వర్ణించలేము. ఎకరాకు గరిష్టంగా 30 బస్తాలు మాత్రమే వస్తాయి. బస్తాకు 1300 నుంచి 1400 పలికితే
ఇక వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. వర్షం పడితే ధాన్యం పూర్తిగా పాడైపోతుందనే భయంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకే అమ్ముకుంటున్న దుస్థితి నిజంగా చాలా బాధాకరం. ప్రైవేట్ వ్యాపారులు మాత్రం ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు మా దుస్థితిని లాభంగా మార్చుకుంటున్నారు, కానీ మేమేం చేసేది ఏమి లేక అమ్ముకోవాల్సి వస్తుందని ఆ రైతుల మాటలు వింటే నిజంగా బాధేస్తుంది. రైతులు ప్రధాన వాళ్ళ డిమాండ్లు ఏంటంటే ప్రభుత్వం నుంచి తక్షణమే ప్రత్యేక మద్దతు ధర ఇవ్వాలి, తేమ శాతాన్ని సడలింపు ఇవ్వాలి, తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, అత్యవసర పరిస్థితుల్లో యంత్రాలకు ధరలను నియంత్రించాలి. ఇలా ప్రభుత్వం ముందుకొస్తే రైతులు కొంత ఊపిరి పీల్చుకుంటారు తప్ప, లేకపోతే మా కష్టం బూడిదలో పోసిన పన్నీరు అని చెప్తా ఉన్నారు రైతులు. ఈ కఠిన పరిస్థితుల్లో అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ప్రత్యక్షంగా రోడ్లపై ధాన్యాన్ని అమ్ముకుంటున్న రైతులను కలుసుకొని వారి వ్యతలను, వారి ఆందోళనలను, వారి పోరాటాలను స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తోంది. రైతుల కన్నీళ్లు, వారి నిరాశ, వ్యవసాయానికి అయిన ఖర్చులు వారి మాటలలో ఈ వీడియోలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. వర్షం పడకముందే అమ్ముకోవాలి, నష్టం కాకుండా ఉండాలని మాత్రమే మా కోరిక అనే వారి మాటలు ఆ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. ధాన్యం పండింది కానీ లాభం మాత్రం కనిపించడం వల్ల ప్రకృతి ఒత్తిడి ఒకవైపు, మార్కెట్ ఒత్తిడి మరోవైపు, ప్రభుత్వ కొనుగోలు ఆలస్యం ఇంకోవైపు, రైతుల జీవితం నిజంగా పరీక్షను ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితిని తక్షణమే ప్రభుత్వం గుర్తించి సహాయం చేస్తే మాత్రమే రైతులు బతుకులు కొంచెం వెలుగులోకి వస్తాయని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా చూడండి, ఆ రోడ్ల వెంట ఒక రోడ్డు మీద ధాన్యం బస్తాలకు ఎత్తుతూ ఉన్నారు కూలీల చేత. ఆ రైతులు వాళ్ళ బాధలు నిజంగా వారి మాటల్లో వింటే ఎంత బాధేస్తుందంటే, నిజంగా హడావుడి చేసి పైనేమో వాతావరణం పూర్తిగా మారిపోయింది, ఒక్కొక్క చినుకు ఒక్కొక్కటి రాలుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక్కసారి తుఫాను వచ్చిందంటే, వర్షం పడిందంటే ఈ ధాన్యం పరిస్థితి ఎవరికి చెప్పుకున్న ఆ నష్టం మాటల్లో వర్ణించలేము. టెన్షన్ 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 ఎంత టెన్షన్ పడుతున్నారంటే నిజంగా ఎంత బాధేస్తుందో మాటల్లో వర్ణించలేము. బండి ఎక్క పెట్టేది ఈ ఊరు ఏ రకం, దాని పేరు చెప్పరా? బీపీటీ. ఓకే, మీ పేరు చెప్పరా? నా పేరు రంగారావు. ఏ ఊరు? చిర్రావూరు. ఎలా ఉంది పంట దిగుబడి, ఎలా ఉంది ఇప్పుడు? 30. ధరలు ఎలా ఉన్నాయి? ధరలు 14. ఇప్పుడు ఇవన్నీ అవేనండి, బీపీటీనా ఈ రకాలన్నీ కూడా? ఓకే. పంట దిగుబడి ఎలా ఉంది? ఇంతకుముందు కంటే బాగుంటుందా? తక్కువ. ఎందుకు? వర్షం వలన పంట పడిపోయి డ్యామేజ్ వచ్చింది. ఓకే.
ఇది బెండకాయలు ఇవి ఎలా ఉన్నాయి? కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? యావరేజ్ గా ఉన్నాయి అంటే ఎంత ఉన్నాయి బెండకాయలు కేజీ? 36, 35. ఓకే. టమాటాలు 40, 45, 50. మన 70 రూపాయలు ఎట్లా చెప్తున్నారు? చూస్తారు రైతు కదా, అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇల్లు అమ్ముకోవాలి. అవునులే. 20 ఎక్కువ కొంటారు. మీరు రైతా మా వ్యాపారి? మీరు మార్కెట్ తీసుకెళ్తారా? రిటైల్ మార్కెట్, రైతు బజార్ ఇప్పుడు 3800 మాకు వచ్చేది 32 మళ్ళీ అది కూడా చూస్తున్నావా? మరి వాళ్ళ మధ్యలో వాళ్ళు అమ్ముకోవాలి కదా, మరి వాళ్ళకి లాభాలు ఉండదు. అవునులే. మరి వాళ్ళు ఎక్కడ ఉంది మీ తోట? ఎక్కడ? లంకలో. కింటా 1400? 77 కిలోలు బస్తా. అంటే ఇప్పుడు 100 కేజీల కింటా అంటే కింటా ఎంత పడుతుందండి? ఇప్పుడు ఈ ధరలు రైతులకి మేలేరా? ఎవరో చెప్పారు మరి పర్వాలేదని ఇందాక. మీరు రైతేనా? మీ పేరేంటి? 16,000 కట్ట, 1850 రూపాయలు కట్ట. గొడ్డ బస్తా ఎంత? 1300 రూపాయలు. ఇంకా నష్టపోకే ఉందండి రైతు. ఎందుకు మరి అంత తక్కువగా ఇప్పుడు ఎందుకు అమ్మాలని వచ్చింది? ఈ ఈ సీజన్ వల్ల భయపడి అమ్మడమే? చేలో ఉంచామనుకో వాన పడిపోతే చూడరు. అవునులే, పడిపోయింది. పనికిరాదు. కేవలం ఈ వర్షాలు భయపడి త్వరగా అమ్ముకోవడమే. మామూలుగా మార్కెట్ మీకు గిట్టుబాటు కావాలంటే ఎంత ఉండాలి? 70 కేజీలు బస్తా? 77 కిలోలు బస్తా 1700 ఉండాలి. కానీ ఇప్పుడు 1370 రూపాయలు. మరి రైతు 1800, 1900 అమ్ముతున్నారు కదండి. అవునవును. మరి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కదా, ఏమండి? కొనుగోలు చేయట్లేదా? రావాలంట. 10% చూపిస్తుంది. పైన వాతావరణం బాగోలేదుగా. అంటే మీరు ఎక్కడన్నా ఎండబెట్టుకోవాలి. స్థానం చేర్చండి. ఓకే. ఓకే. గవర్నమెంట్ ఏమో 18 మార్చులు కావాలన్నారు. చెప్పి చూడదు తేడా ఉంటుందిగా. ఇప్పుడు 77 కేజీలు బస్తా. రేపు ఇది ఆరిపోయిన తర్వాత మీరు 17 అని చెప్పింది, అప్పుడు 1800 అమ్ముతారు. 1800 అమ్ముతారు. డ్రై కావాలి మనకి. 16 మార్చులు రావాలి. అవును, 25 మార్చులు. అవును, ఆ రేటుకి సరిపోతుంది. లెవెల్ అయిపోతుంది. అమ్ముకున్నట్టు ఆ రేటు అమ్ముకున్నా ఒకటే. ఇప్పుడే ఇదే మేలు అనుకుంటా. అప్పుడు వర్క్ తగ్గుద్ది కదా, ఆరబెట్టాలి, బస్సాలు తేవాలి, గుడాలు వేసుకోవాలి, మళ్ళీ అన్ని మళ్ళీ తరుకులు కొట్టి మళ్ళీ లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు ఎకరానికి ఎన్ని 30 బస్తాలు అవుతాయా? ఇప్పుడు ఎకరానికి ఎంత పెట్టుబడి పెడతారు? ఎకరానికి 30,000 మొత్తం కూలీల ఖర్చు గానీ, ఎరువులు, పురుగు మందులు. ఈ రేట్లు లేవుగా. ఇప్పుడు ఆ మిషన్ అయిన వరకు 3 ఏళ్ళు, 3 ఏళ్ళన్నారంటే 500 పెంచాడు. 3 గంటలు పడుతుంది. అంటే వర్షం వల్ల వాళ్ళు డిమాండ్ పెంచాలి అనుకుంటున్నారు. మిషన్ లో వచ్చేసాలనుకుంటున్నారు. వాతావరణం అట్లా. అంటే మిషన్ ఇక్కడ ఎక్కువ లేవా? లేవండి. ఎక్కడి నుంచి రావాలి? తమిళనాడా? మనకి ఏపీలో లేవు అసలు. అబ్బో.
మీరు రైతేనా? మరి దీని గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్పండి మాకు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. మీ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి. నా పేరు వెంకటేశ్వరరావు, చిరావూరే. ఓకే. ఇప్పుడు ఈ సీజనల్ ఇప్పుడు వర్షాలు పడడం వల్ల ఈ ధరకు అమ్ముకోవాల్సి ఉంటుందా, లేకపోతే వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? వర్షం వల్ల ప్రాబ్లం అండి. గవర్నమెంట్ ఏం చేస్తా వర్షాలు పడుతుంటే? అవును, గవర్నమెంట్ వాళ్ళకి వర్షం పడ కూరుకోదుగా. వర్షం వల్ల ప్రాబ్లం. అదే గవర్నమెంట్ కొనేస్తుంది. గవర్నమెంట్ వచ్చి లేట్ అయిపోతుంది. గోతాలు రావాలి, అమ్మాలి ప్రాబ్లం కదా, లారీలు ప్రాబ్లం. దాని వల్ల ఇబ్బంది అవుతుంది. ఒక రైతు వరి పండించాలంటే ఎకరాకి ఎంత ఖర్చు పెట్టాలి, ఏమేమి ఖర్చు పెట్టాలి, దేని ఎకరానికి నాట్లు వేయడానికి, మందులకి, ఎరువు కట్టలకి, మిషన్ కటింగ్లకి, వాటికి డబ్బులు ఎక్కువ పడుతుంది. మనం గాలి వల్ల పడిపోయింది, చేను పడిపోతే 3 గంటలు పడుతుంది కటింగ్. ఎకరానికి 3,000, 9,000 అయిపోతుంది. అదే చేను పడలేదు అనుకో, గంటలు అయిపోతుంది, 3,000తో అయిపోతుంది. అక్కడ 6,000 డిగ్రీ తేడా వస్తుంది. ఇక్కడ రేటు నిమ్మ శాతం ఎక్కువ ఉంది. ఇప్పుడు క్లైమేట్ ఉండేది తెల్లగా సరికి నిమ్మ శాతం ఎక్కువ ఉంది. దానివల్ల రేట్ డౌన్ ఉంటుంది. గవర్నమెంట్ కి 7 మార్చర్ రావాలి. ఆ 7 మార్చర్ అంటే ఆరబెట్టాలంటే క్లైమేట్ బాగాలేదుగా, బట్టలు కావాలి, వర్షం తడిసిపోయిన కొమ్మలు కొంటారు. కానీ ఇప్పుడు రేటుకి అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ రేటుకి అమ్మడం వల్ల రైతుకి నష్టం ఏమన్నా ఉంటుందా? నష్టమే రాదు, సొమ్ములే అయితే అంతే. నష్టం అనేది లాభం లేదు, వాటికి సరిపోతుంది. రైతు ఎప్పుడు అంతే, లాభాలు ఏముండవు అనుకోండి. మీ పేరేంటి? చల్లపల్లి చిట్టిబాబు. ఏ ఊరు? చిరావూరు. చిర్రావూరు. ఓకే, చెప్పండి. ఇప్పుడు వరి పరిస్థితి ఎలా ఉంది? రైతుల్ని ఆదుకోవాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? మద్దతు ధర పెంచాలి, అది మెయిన్. ఓకే, ఎంత రావాలి? 1700-1800 రావాలి 70 కేజీల బస్తాకి. ఓకే, 70 కేజీల బస్తా ఇది అమ్ముతున్నాం అండి. అదే 25 కేజీలు మిల్లర్ దగ్గర పోయి బియ్యం ఎంత ఇస్తున్నాడు దాని అమౌంట్ లెక్కేయండి. సరే, ఎంత అమ్ముతున్నాడు? వాతావరణ పరిస్థితి పక్కన, వాతావరణ పరిస్థితులు కూడా మనం చూసుకోవాలి మామూలుగా. అంటే మనం మద్దతు ధర గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, వాతావరణం బాగుంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తుంది, వర్షం లేకపోతే 6 డ్రైస్ అమ్ముకునే వాళ్ళు. 32-33 అవుతున్నాయి. పై మందులు, గుర్తులు ఇవన్నీ. మరి వరి ఎందుకు వేస్తున్నట్టు? వేరే పంటలు పండవా? ప్రత్యామ్నాయం లేదా? అదేంటి, వరి పంట తప్ప వేరే వేయకూడదా? రెండో పంటలో జొన్న, మొక్కజొన్న అట్లా. వరి అంటే ఇప్పుడు వరి వేస్తే నష్టం అని తెలుసు రైతులకి. దానికి కాకుండా వేరే ప్రత్యామ్నాయ పంటలు ఏమన్నా వేరే పంటలు ఏమండవు? అట్ట కాదండి, ఇది ఓన్లీ మాగడ బండి పల్ల ప్రాంతం. వేరే పంట పండదు. వేరే పంట పండిన వర్షాల వల్ల డ్యామేజ్ అయిపోయింది, నష్టం. అది ఇప్పుడు పండ్ల తోటలు ఇలాంటి ఏమి ఉండవు. అంత ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా పడుతుంది. కానీ మాగడ పల్ల ప్రాంతం కదా, పల్ల ప్రాంతం కాబట్టి నాటేసింది. ఓకే, అదే ఎకరా ఎంత ఉంది ఇక్కడ? లాస్ట్ 5 కోట్లు మధ్యలో నడిచింది 7 కోట్లు. మరి రైతు కష్టాలు ఎక్కడ ఉన్నాయండి? 7 కోట్లు ఉంటే అమ్ముకొని తింటారు. ఏంటంటే రైతు కష్టం అంటే రైతు మీద పడతారండి. ఇచ్చేది 2000 నీతి గడుస్తున్నారయ్యే, రైతులకి నిత్య దోసు దోస్తున్నారు అందరూ. దాన్ని ఎవడు పట్టించుకోడు. మీరు ఏదో పేదవాడికి ఇచ్చేది, రైతు వచ్చేది ఎంత కనీసం మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకు ఎంతన్నా ఉన్నాయి, తీసేయండి. ఎన్ని ఎకరాలు ఎంత తీసేయండి. నేను రైతులు చెప్పండి. నాకు 4 ఎకరాలు ఉంది. ఓకే, 5 కోట్ల అమ్మగా లోపల ఉంది. 1.5 నాకు మా అత్తగారు వాళ్ళకి 40 లక్షలు అండి. ప్రకాశం జిల్లాలో 7 లక్షలు ఉంది. ప్రకాశం జిల్లా 3 లక్షల ఎకరం ఉంది. అంటే 3 లక్షలు కాదు, 50-60 వేలు కూడా ఉంది ఎకరా. భూమి రేటు లెక్క వేసుకోకూడదు, దాంట్లో పక్కే లెక్క వేసుకోవాలి. పెంచాలండి భూమి రేటు లెక్క వేసుకుంటే భూమి ఎప్పుడు రేటు ఎంత లెక్క అడగకూడదు. 10 కిలో బియ్యం పట్ట ఎంత? రైతు వ్యవసాయం చేయడం మానేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఏం చేస్తారు చెప్పండి? అందరు చేయలేరుగా. అందరూ 10%, 5% వెళ్తారు. వాళ్ళు వెళ్తారు ఏంటంటే మేమేం చెబుతామండి. మీరు రైతు భూమిని నమ్ముకోవాలి, అమ్ముకోకూడదు కదా. భూమిని నమ్ముకోవాలి, అమ్ముకోకూడదు కదా. అదే విన్నాను నేను మీకు చెప్పింది.
భూమి అమ్ముకొని అందది అంటే ఎన్నాళ్ళు ఉంటుంది కొండలు ఆగుతాయా? అంతేగా. అదే డబ్బు కళ్ళల్లో వచ్చి బిజినెస్ అంటే ఏం చేస్తా? రైతుని బెదిరించేవారు ఎవరండి? నాకు అర్థం కాదు. రైతుని బెదిరించే దమ్ముందా ఎవరికైనా? లేక ఏముందా?